రాష్ట్రంలో ప్రతి పౌరుడికి సమగ్ర సంక్షేమ కార్డు అట. ఆధార్ కార్డు తరహాలో విశిష్ట గుర్తింపు సంఖ్య అట. ఆధార్ కార్డు లెక్కనే మీరు ఏదైనా ప్రభుత్వ స్కీమ్ని కనుక ప్రభుత్వం స్కీమ్ లబ్ధి పొందుతుంటే మీకు ఒక సంక్షేమ కార్డు ఇస్తారట, ఆధార్ కార్డు లెక్క. ఇక కార్డు చూపిస్తే అన్నీ వస్తాయి అన్నట్టు. ఏముంది అది? ఇప్పుడు అది ఇస్తే ఏంది? ఏం హామీలు ఉన్నాయి అలా? ప్రతి గవర్నమెంట్ స్కూల్కి పంపించే వాళ్ళకు ఒక కార్డు ఇవ్వండి. ఆ స్కూల్లో ఆ రకంగా స్కూళ్ళకి వెళ్ళేలాగా వాళ్ళని తయారు చేయండి. ఇంతవరకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందా ఈ రాష్ట్రంలో? ఆరోగ్యశ్రీ కార్డు ఉందా? అసలు ఆధార్ అంటుంది, ఇది రేషన్ కార్డుల ప్రింటింగ్ అనేది ఉందా? ఎప్పుడు అది రేషన్ కార్డు? నేను చిన్నగా ఉన్నప్పుడు, ఎప్పుడో ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోలు అవి. మేము అప్పట్లో చెప్తున్నాను నేను. అంటే దగ్గర అది ఎప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు తీసిన రేషన్ కార్డులు తప్ప ఇంతవరకు ఎవరి చేతిలోనే రేషన్ కార్డు ఉందా? గదే కార్డు పట్టుకొని దానికి లామినేషన్ అయ్యి మొత్తం చినిగిపోయి దానికి అతుకులు పెట్టి అదే దాన్ని పెట్టుకొని తిరుగుతున్నారు. ఇక అది కూడా పోయిన వాళ్ళు ఆన్లైన్లో ప్రింట్ తీసుకొని రేషన్ షాప్కి వెళ్తున్నారు. ఇంతవరకు అది ప్రింట్ చేసే దిక్కు లేదు. పాస్బుక్లు సరైన టైంకి ప్రింట్ చేసి ఇచ్చే దిక్కు లేదు. ఈ సంక్షేమ పథకాలట కార్డు ఇస్తారట. అదేంది? ఇది కూడా ఒక రాజకీయమే. అంటే ఇది ప్రభుత్వం ద్వారా ఆయన లబ్ధి పొందుతున్నాడు అని ఒక ఫీలింగ్ తనలో వచ్చి కాంగ్రెస్కి మళ్ళీ ఓటేయాలి. అంతకుమించి ఏమున్నది ఇందులో? ఆధార్ తరహాలో ఒక విశిష్ట గుర్తింపు సంఖ్యని ఇస్తారట. ప్రభుత్వ పథకాల సమగ్ర వివరాలు ఉండాలన్నట. సమగ్ర సర్వే, హెల్త్ ప్రొఫైల్ కూడా ఈ యూనిఫైడ్ కార్డుకు అనుసంధానించాలి. మరణ ధృవీకరణ పత్రం జారీ కాగానే ఆ సమాచారం చేయూత డేటాబేస్కు చేరాలి. సంక్షేమ ఫలాలు అర్హులకే అందేలా చూడాలి. ఉన్నతాధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట. 2వ తేదీ నుంచి మహాలక్ష్మి స్మార్ట్ కార్డు ఇస్తారట. ఫ్రీ బస్సు, క్యూఆర్ కోడ్, ఫోటో వివరాలతో ఆర్టీసీ మీ సేవా కేంద్రాల్లో జారీ చేస్తారట. సో ఇక్కడ నుంచి ఆ మహాలక్ష్మి కార్డు ఉంటేనే బస్సు ఎక్కాలన్నట్టు. మీరు ఆ మహాలక్ష్మి కార్డు ఎక్కడ తీసుకోవాలంటే మీ సేవా సెంటర్లలో, లేకపోతే ఆర్టీసీ కేంద్రాలు ఉంటాయి కదా, ఆర్టీసీ కేంద్రాలకు వెళ్ళాలని తీసుకోవాలన్నట్టు. దాని మీద క్యూఆర్ కోడ్ ఉంటుందట. మరి ఆ కండక్టర్ డ్రైవర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీ డీటెయిల్స్ వస్తాయో మరి ఏమో. ఇక అది కూడా ఇవ్వబోతున్నారట. నిన్న సమీక్ష చేసిండట పెద్ద మనిషి ముఖ్యమంత్రి. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకే అందేలా చూడడంతో పాటు ఇప్పటికే అందుతున్న పథకాల్లో అనర్హులు గనక ఎవరైనా ఉంటే వారిని తప్పించేందుకు సర్కారు సన్నద్ధమైంది. సంక్షేమ పథకాల అమలులో పూర్తి పారదర్శకత ఉండేలా పటిష్ట చర్యలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి సమగ్ర సంక్షేమ కార్డు, యూనిఫైడ్ కార్డును ఇవ్వాలని నిర్ణయించింది. ఇదే అంశంపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి యూనిఫైడ్ కార్డు ఉండాలని, అందులో వారికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఉండాలని ఆదేశించారు. అవసరమైతే ఆధార్ నెంబర్ తరహాలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య ఇచ్చేలాగా ఉండాలి అన్నాడట. ఇగో ఆయన ఉండాలి అన్నాడు, చేద్దామన్నాడు. ఇక పేపర్లు మొత్తం ఇక రాసి పడేసినాయి. ఇక అది ఎప్పుడు కావాలి, ఎప్పుడు చేయాలా ఏమంటుండే. హెల్త్ ప్రొఫైల్ కూడా ఉంటుందట. హెల్త్ ప్రొఫైల్ ఏం చేద్దాం? హెల్త్ ప్రొఫైల్ తీసుకొని ఇవాళ తెలంగాణలో ఎవ్రీ 8 minutesకి ఒక క్యాన్సర్ కేసు డిటెక్ట్ అవుతున్నది. క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్లో ఎవ్రీ 20 minutesకి ఒక పేషెంట్ చనిపోతున్నాడు. హెల్త్ ప్రొఫైల్ రెడీగా ఉన్నది, చాలా స్టాటిస్టిక్స్ వచ్చినాయి. దాని మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? ఏం చర్యలు తీసుకుంటున్నారు? క్యాన్సర్ ఎందుకు వస్తుంది? కల్తీ జరగకుండా ఏమైనా యాక్షన్ ఉందా? కల్తీ ఎక్కడ జరుగుతున్నది? ఫుడ్లో జరుగుతున్నది. ఆ ఫుడ్కి సంబంధించిన ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఎక్కడైనా మనకు కనబడుతున్నారా? లేరు. జిల్లాకు ఒకరైనా ఉన్నారా? లేరు. మరి ఇవన్నీ ఏమి చేయకుండా హెల్త్ ప్రొఫైల్ చేస్తాం. ఏం చేస్తారు? పలానా ఆయన క్యాన్సర్ ఉంది, దాంట్లో హెల్త్ ప్రొఫైల్లో ఆయన డిటెక్ట్ అయింది కాబట్టి పెడతారు. మరి ఆయన ట్రీట్మెంట్ సంగతి ఏంది? నీ హెల్త్ బడ్జెట్ ఏంది? ₹1 ఖర్చు పెట్టావు హెల్త్ మీద, ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ సరిగ్గా నడవదు, మందులు ఉండయి. హెల్త్ ప్రొఫైల్ తయారు చేసి ఏం చేస్తారు? గ్రామాల్లో ఉన్న పిహెచ్సిల్లో కనీసం ఆ పిహెచ్సి కనీసం నడవట్లేదు. మొత్తం అవి తాగుడు కేంద్రాల కింద మొత్తం ఆడ సాయంత్రం అయితే ఆడ బీర్ బాటిల్, క్వార్టర్ సీసాలు తప్ప ఏం కనబడాడు. ఇంత ఎత్తు మొలిచిన చెట్లు తప్ప ఏముండవు అక్కడ. ఒక డాక్టర్ ఉండరు, ఒక నర్సు ఉండరు, ఒక మందులు ఉండవు. హెల్త్ ప్రొఫైల్ తయారు చేసి ఏం చేస్తారు? రెండో విడత ఇందిరమ్మ ఇండ్లకు 1వ తేదీన శంకుస్థాపన చేస్తారట. ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా తొలి విడత గృహ ప్రవేశాలు ఉంటాయట. రెండో విడతలో 2,50,50,000 ఇండ్లు ఇస్తారట. నియోజకవర్గానికి 2,000 అట.
తొలి విడత మంజూరైనవి 4.5 లక్షలు. ఇప్పటికే 1,00,000 ఇండ్ల నిర్మాణం పూర్తయిందట. ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కంటే కొంచెం బెటర్ ఇది, కొంచెం బెటర్. ఏంది సరే, వాళ్ళకి 5 లక్షలతో వాళ్ళకి అయ్యేది లేదు పోయేది లేదు, కానీ వాళ్ళు ఇంకా 5-10 లక్షలు పెట్టుకొని కట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు పెరిగిన రేట్లు దీంతో 5 లక్షలకు ఏమవుతుంది, ఆ పునాది బేస్మెంట్ దాకా కూడా అయ్యేటట్లేదు. అంత ఈజీ కాదు. ఇప్పుడు ఇందులో కూడా ప్రజలు మళ్ళీ అప్పలపాలు అవుతున్నారు. కానీ ఇల్లు ఉండాలి కాబట్టి తప్పదు. కాకపోతే ఆ కూలిపోయే పనికిరాని డబుల్ బెడ్రూమ్ల కంటే ఇది ఏదో వాళ్ళకు ఒక ఆసరా కింద, ఒక భరోసా కింద 5 లక్షలు ఉపయోగపడుతున్నాయి. అంతవరకు ఓకే. దాంతోపాటుగా హ్యామ్ రోడ్లకు గ్రీన్ సిగ్నల్ అట. క్యాబినెట్లో ఆమోదించిన మార్పులతో జీవో విడుదలైందట. పెట్రోలింగ్ వాహనాలు, అంబులెన్స్ల స్థానంలో హ్యామ్ ప్రాజెక్టుకు డయల్ 100 వాహనాల అనుసంధానం అట. కాంట్రాక్టర్లకు జీఎస్టీ రియంబర్స్ చేయబోతున్న ప్రభుత్వం. జూన్ 3వ వారంలో పనులు షురు అట. ఏ శాఖ ద్వారా ఎవరికి ఏ పథకం కింద ఎంత మేర లబ్ధి చేకూరుతుంది అనే వివరాలు ఈ కార్డు ద్వారా స్పష్టంగా తెలియజేయాలి. తక్షణమే అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి అని అన్ని శాఖల నుంచి లబ్ధిదారుల సమాచారాన్ని సేకరించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ రామకృష్ణారావు, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజిత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ప్రత్యేకంగా చర్చించారు. సమగ్ర సంక్షేమ కార్డు ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడి పూర్తి సంక్షేమ ప్రొఫైల్ ఒకే చోట అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ డేటాను అన్ని కోణాల్లో ఏఐ సహాయంతో విశ్లేషిస్తే సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుంది. నిజమైన అర్హులకు పథకాలు మరింత ఖచ్చితంగా అందుతాయి. అదే సమయంలో అనర్హులను గుర్తించడం సులభం అవుతుంది. యూనిఫైడ్ కార్డు ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఉండాలి. టెక్నాలజీపై పట్టు ఉండి చురుగ్గా పనిచేసే అధికారులను ఈ ప్రక్రియకు వినియోగించాలి. ఈ కార్డులో ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఫీజు రియంబర్స్మెంట్, కార్మిక శాఖ, విద్యాశాఖ, ఇన్సూరెన్స్ పథకాలు, ప్రభుత్వ బీమా పథకాల వివరాలు ఉండాలి. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వే వివరాలు కూడా ఈ కార్డుకు అనుసంధానించాలి. లబ్ధిదారుల వివరాలతో పాటు వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య, ఇతర వివరాలు సేకరించాలి అని ఐటీ శాఖను రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఏఐ ఆధారిత ప్రొఫైలింగ్ ఉండాలి. ఎక్కడైనా మరణ ధృవీకరణ పత్రం జారీ అయితే ఆ సమాచారం చేయూత పెన్షన్ డేటాబేస్కు చేరాలి. వెంటనే దాని ఆధారంగా చర్యలు మొదలయ్యేలా ఉండాలి. ప్రజల ఆరోగ్య ప్రొఫైల్ని కూడా సమగ్ర సంక్షేమ కార్డుతో అనుసంధానం చేయాలి. అలాగే కేరళ నుంచి గల్ఫ్కు వలస వెళ్లే ఉద్యోగుల కోసం ఆ రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలు అధ్యయనం చేయాలి. నైపుణ్యాభివృద్ధి, శిక్షణతో పాటు పాస్పోర్ట్లు, వీసాల సమాచారం ఒకే చోట అందుబాటులో ఉంచితే అనధికార ఏజెంట్ల ప్రమేయం తగ్గుతుంది. పేదలకు సంక్షేమ ఫలాలు ఖచ్చితంగా చేరేలా ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం ప్రభావాన్ని అంచనా వేసేలా సమగ్ర సంక్షేమ కార్డు ఉండాలి. బాగానే ఉంది. ఇది ఇప్పుడు ఆలోచన విధానం బాగానే ఉంది, కానీ చేతల్లో కనబడాలి కదా. ప్రతిదానికి బడ్జెట్. ఇప్పుడు మీరు హెల్త్ ప్రొఫైల్ తయారు చేసి హెల్త్కి బడ్జెట్ ఇవ్వకపోతే ఏం చేసుకోను ఆ ప్రొఫైల్? మేము అడుగుతున్న ప్రశ్న అది. దాంతోపాటు ఇప్పుడు ఈ మహాలక్ష్మి స్మార్ట్ కార్డ్, రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు కల్పిస్తున్న ఉచిత ప్రయాణాన్ని మరింత సులభతరం చేయబోతున్నది. ఇప్పటి వరకు బస్సుల్లో ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. దీనికి బదులుగా జూన్ 2వ తేదీ నుంచి మహాలక్ష్మి స్మార్ట్ కార్డును అందుబాటులోకి తేబోతున్నారు. పైలట్ ప్రాజెక్టుగా మొదట ప్రతి జిల్లా నుంచి ఓ మండలాన్ని ఎంపిక చేసి వీటి జారీ ప్రక్రియ చేపట్టబోతున్నారు. ఆ తర్వాత దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అందజేస్తారు. స్మార్ట్ కార్డు వాడుకలోకి తెస్తూనే అదే సమయంలో అవి ఇంకా అందని వారికి ఆధార్ కార్డుతో ఉచిత ప్రయాణాన్ని కొనసాగిస్తారు. బ్యాంకు ఏటీఎం కార్డు తరహాలో మహాలక్ష్మి కార్డు రూపొందిస్తారు. ఆధార్ కార్డులోని సమాచారం, మహిళ ఫోటో వివరాలతో ఒక ప్రత్యేక క్యూఆర్ కోడ్తో దీన్ని రూపొందిస్తారు. ఆర్టీసీ బస్ పాస్ కేంద్రాలు, మీ సేవా కేంద్రాల నుంచి దీన్ని పొందొచ్చు. ఇందుకు 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని ప్రాథమిక సమాచారం. తెలంగాణ ప్రాంత చివరి మహిళా ప్రయాణికురాలు సైతం తీసుకునే వరకు ఈ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతుంది. ఆధార్, ఇతర గుర్తింపు కార్డు వెంట తీసుకెళ్లి కూడా దీన్ని పొందొచ్చు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ 9 నుంచి మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఇదంతా దాదాపుగా 10,000 కోట్ల విలువైన ఉచిత బస్సు ప్రయాణం మహిళలు చేసిరట. ఎంత? 10,000 crores. సగం టికెట్ పెట్టున్న ఒక 5,000 కోట్లు ఆర్టీసీకి వచ్చాయి కదా. మహిళలే మొత్తం ఫ్రీగా పెట్టమని ఎవ్వరు అడగలే, మిమ్మల్ని ఎవ్వరు అడగలే. సగం టికెట్ పెట్టినా దానికి ఒక బాధ్యతతోని ప్రజల్లో కూడా కొంత బాధ్యత ఉండేది. అనవసర ప్రయాణాలు తగ్గేవి.